హాయ్ అందరికీ నమస్కారం. మనం నీళ్ళు లేక నీళ్ళు వదలట్లేదు. మనకు కాలువలు రావట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్ళ ప్రాబ్లం అయిందంటున్నారు. నేను ఒక రైతుగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మనకు పైన డ్యాంలో నీళ్ళు లేనిది గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ వర్షం పడింది, డ్యాంలో నీళ్ళు లేనిది గవర్నమెంట్ మాత్రం ఏం చేయగలుగుతుంది? దాన్ని ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాలువలు వదిలారు, కాలువలో నీళ్ళు పుష్కలంగా వచ్చాయి, చెరువు నిండాయి. అంటే చెరువు వర్షానికి నీళ్ళకి మన కాలువలు వదలడానికి మన పంట పండడానికి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. వర్షం నీళ్ళు ఉందనుకో కంపల్సరీగా వదులుతారు. గత ప్రభుత్వంలో లాస్ట్ టైం వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్ళు ఉండాయి, ఇప్పుడు కొంచెం నీళ్ళు లేవు. దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఒక రైతుగా అర్థం చేసుకుంటున్నా. మీరు కూడా గత ప్రభుత్వంలో నీళ్ళు ఉండే, ఈ ప్రభుత్వంలో నీళ్ళు లేవు, వదలట్లే, అలాంటి డౌట్ పడకండి. మీరు గవర్నమెంట్ని తప్పుగా పట్టకండి. ఎందుకంటే కంపల్సరీగా డ్యాంలో నీళ్ళు ఉంటే వదులుతారు. ఈసారి వర్షాలు ఉంటే కంపల్సరీగా వదులుతారు. దానికి దీనికి మనకు సంబంధం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి.